టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మాక్సిమం అనిరుద్ పేరే చెబుతారు. ఎందుకంటే జైలర్ లాంటి సినిమా హిట్ అయిందంటే అనిరుద్ ఇచ్చిన బీజేయం వల్లేనని చెప్పాలి. ఒక్క జైలర్ సినిమానే కాదు, అంతకుముందు విక్రమ్ సినిమాతో పీక్స్ అనేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరిగా వచ్చిన జవాన్ వరకు అనిరుద్ ఇచ్చిన సినిమాల ఆల్బమ్స్ అండ్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటున్నాయి. అంతేకాదు, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లలో అనిరుద్ రెమ్యూనరేషనే టాప్ అనే టాక్ ఉంది. అనిరుద్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే మ్యూజిక్ పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. దేవర విషయంలో కూడా అనిరుద్ ఫైనల్ అయ్యాడనే అనౌన్స్మెంట్ రాగానే ఎగిరి గంతేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక టీజర్ చూసిన తర్వాత అనిరుద్ దెబ్బకు థియేటర్ టాపులు లేచిపోవటం పక్కా అని మరింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అసలు అనిరుద్ వల్లే దేవర డిలే అవుతుందనే విషయమే ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ కు కాస్త డిసప్పాయింట్ కలిగిస్తోంది. అక్టోబర్ 10ని కూడా దేవర వస్తుందా రాదా అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవర సినిమా కోసం అనిరుద్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ మొదలు పెట్టలేదట. దేవరతో పాటు అనిరుద్ చేతిలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో దేవర మ్యూజిక్ సిట్టింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట. కొరటాల కూడా ఈ విషయంలో కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర టీం అనిరుద్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనా దేవరనే అనిరుద్ వెయిట్ చేయిస్తున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.